శ్రీమాత్రే నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు. జూన్ మాసం నవగ్రహ స్థితి. రవిగ్రహం జూన్ 14 వరకు వృషభ రాశి, జూన్ 15 తర్వాత మిథున రాశిలో ఉంటారు. రవిగ్రహం జూలై 14 వరకు కూడా మిథున రాశిలో ఉంటారు. బుధుడు మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. శనీశ్వరుడు మీనరాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు. గురుగ్రహం మిథున రాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, కుజుడు కూడా సింహరాశిలోనే ఉంటారు. శుక్రుడు మేషరాశిలో ఉంటారు. ముఖ్యమైన సూచన: మూఢం ఉన్నప్పుడు మూఢంలో శుభకార్యాలు చేయకూడదు. వివాహమైన, శంకుస్థాపన అయిన, గృహ ప్రవేశమైన ఇలా ఏ మేజర్ శుభకార్యమైనా చేయకూడదు. మూఢం అనేది 3 నెలల పాటు ఉంది. 10th జూన్ నుండి 8th జూలై వరకు మూఢం ఉంది. మరలా 30th నవంబర్ నుండి 13th ఫిబ్రవరి 2026 వరకు మూఢం ఉంది. కనుక గురుబలం ఎక్కువగా ఉన్నవారు వీలైనంత తొందరగా మీ పనులను మూఢం లేని సమయంలో అయ్యేటట్లు కష్టపడి ప్రయత్నించి సాధించుకోండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి జూన్ మాసం అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి తృతీయ స్థానం ఉండేటటువంటి కుజుడు ఇప్పుడు చతుర్థ స్థానానికి వెళ్తున్నారు. చతుర్థ స్థానంలో కుజకేతువుల యొక్క యుతి కనపడుతూ ఉన్నది. ఇది కొంత ఇబ్బంది పెట్టే విషయం అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి దీర్ఘకాల సంచార గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురువు గాని, శనీశ్వరుడు గాని, రాహువు గాని ఇత్యాది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వలన కుజకేతువుల యొక్క యుతి లేదా జన్మరవి యొక్క దోషం, ఆ తదుపరి ఉండేటటువంటి 2వ స్థానస్థిత రవిగ్రహ దోషము ఇవన్నీ కొంత వాటి ఫలితాలను తక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దీర్ఘ సంచార గ్రహాలు యోగించి శుక్ర బుధ తాలూకు అనుకూలతలు మధ్యలో ఏర్పడుతుంటాయో ఒక రవి కేతువులు ఇచ్చేటటువంటి వాటిపై కొంత జాగ్రత్తగా ఉండగలిగితే సరిపోతుంది. జన్మస్థాన స్థిత రవిగ్రహం కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటటువంటి పరిస్థితి, శారీరక శ్రమ, అధికమైనటువంటి ప్రయాణాలు లేదా చర్మ సంబంధిత సమస్యలు లేదా ఏదైనా శారీరక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, నీరసము, నిస్సత్వ లాంటివి రవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు అర్ధాష్టమ కుజుడు కేతువు కూడా కలిసి ఉండడం కారణం చేత ఇది కుటుంబపరమైన ఇబ్బందులను కలుగజేస్తారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులంతా ఒకే తాటిపైకి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులలో ఊహించినటువంటి ఖర్చు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయని కాదు, ఊహించినటువంటి ఖర్చు వలన ఒకానొక సందర్భంలో ఎవరైతే మన స్నేహితులు, బంధువులు, మిత్రులు ఉన్నారో వారిని కొంత డబ్బు అప్పుగా మనం తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ ఒక్క విషయాన్ని కొంత జాగ్రత్తగా గమనించాలి. అటువంటి సందర్భాల్లో భయపడనక్కర్లేదు, ఇబ్బంది పడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. ఒక్కొక్క సందర్భంలో మనకు అనవసరంగా భయమేస్తుంది. అలాగే అనుకోకుండా కొంత డబ్బు ఖర్చు అయినప్పుడు డబ్బు కావాల్సి వస్తుంది. ఆ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శనీశ్వరుడు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులలో ఆయన ఉపయోగపడతారు. ఏదైనా కొంత డబ్బు కావాలి, సక్రమంగా సకాలంలో చేతికి వచ్చేటట్టు, అవసరానికి డబ్బు సమకూరేటట్టు శనీశ్వరుడు చేస్తారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు లేదా మరే ఇతర ఇబ్బందులు ఉన్నప్పుడు రాహువు దాని నుండి బయటపడిస్తుంటారు. ఇలా దీర్ఘ సంచార గ్రహాలు ఈ మిగతా గ్రహాలు ఇచ్చేటటువంటి చెడు ఫలితాలు, అంటే రవి ఇచ్చే చెడు ఫలితాలు, కుజుడు కేతువు యొక్క యుతి ఇచ్చే చెడు ఫలితాలు, వీటన్నిటినీ కూడా ఈ గురుడు, రాహువు, శనీశ్వరుడు కాపాడుతారు. కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మిగతా దీర్ఘకాల సంచార గ్రహాల తాలూకు స్థితిగతుల వలన అన్నిటి నుండి బయటపడతారు. ఉదాహరణకి కుజుడు చతుర్థ స్థానం ముందు ఉండి చదువుపరమైన ఆటంకాలు కలిగించారనుకోండి, గురువు దీర్ఘమైనటువంటి ఏకాగ్రతను కలిగించి ఒక స్నేత ప్రజ్ఞతను ఇచ్చి చక్కగా చదువుకునేటటువంటి పరిస్థితులకు కారణమవుతారు. ఈ రవి కుజ కేతువుల యొక్క యుతి వలన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే జాతకంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. ప్రమోషన్లు కానీ, ఆశించేటటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్లు కనబడుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి కొత్త అధికారాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ప్రగతి ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపార విస్తరణ, అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, కృతికా నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలను సాధించగలుగుతారు. శుభం భూయాత్.